వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానముతో ఫిలిప్పీ పత్రిక మనం ముగించుకుంటాము. ఫిలిప్పీ పత్రికను మనము అక్టోబర్ 14న ప్రారంభించుకున్నాము. నవంబర్ 14 మరియు డిసెంబర్ 14, 2 మాసాలు. ఇవాళ మనం 12వ తేదీలో ఉన్నాం కనుక ఒక 2 రోజులు తక్కువ. సుమారుగా 55-54 కార్యక్రమాలు ఫిలిప్పీ పత్రికను ధ్యానం చేసినట్టు లెక్క. 4 అధ్యాయాలు విస్తృతమైనటువంటి వాక్య ఉపదేశం మనం అందుకోగలిగాము. ఎఫెసీ పత్రిక మనం సెప్టెంబర్ 11 ప్రారంభించాము. 6 అధ్యాయాలు 30 రోజులు పైగా ధ్యానం చేశాము. ఈ సమృద్ధితో కూడిన వాక్య ఉపదేశాలు మనకు ఆశ్చర్యకరంగా దేవుడు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. యేసే పరిష్కారం, సువార్త పరిచర్య, యేసే అన్నదాత, ఆకలి తీర్చు పరిచర్య. ఈ రెండింటిని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసే పరిష్కారానికి మనకు యావరేజ్లో 40,000 వరకు బడ్జెట్ ఉంది. మనం ఖర్చు పెట్టాల్సింది అవసరం బడ్జెట్ ఎవ్రీ మంత్ కూడా. సో యావరేజ్గా మినిమం 1200 to 1500 రూపీస్ మనకు కావాలి. తర్వాత యేసే అన్నదాత కార్యక్రమం. ఇది ప్రతిరోజు 500 మంది పైగా ఆహారాన్ని పొందుకుంటున్నారు. 3 full bags of rice ఎవ్రీడే కుక్ చేస్తూ సుమారు 13,000 రూపాయల ఎక్స్పెండిచర్తో ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. ఎవ్రీడే మెరాకల్, ఎవ్రీడే మెరాకల్. ఏ దినము కూడాను ఏమీ లేకుండా ప్రారంభమై కొనసాగుతోంది. ఎట్లా వస్తోంది అనేది నేను ఐఎమ్ రైటింగ్ ఏ డైరీ, రాస్తున్నాను కొద్ది రోజులుగా. ఆశ్చర్యకరంగా వస్తుంది, ప్రభు ఇస్తున్నాడు అట్లా. కనుక ఈ ప్రోగ్రాంలో పేదలు, రోగులు, వృద్ధులు, విధవలు ఆ మధ్యాహ్న ఆహారం ఉచితంగా పొందుతున్నారు. దీనిలో మీరు ఆహార ముడి పదార్థాలు మీరు బహుకరించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలోని చివరి భాగం నుండి వాక్యాన్ని ధ్యానించుకొని ముగించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. యేసే పరిష్కారం, సువార్త పరిచర్య, యేసే అన్నదాత, ఆహార ఉచిత పరిచర్య, ఉచిత ఆహార పరిచర్య, రెండింటికి నీరు కట్టి ఫలింపచేయండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. మా రక్షకుడైన యేసు నామమున నేటి వాక్య ధ్యానము మాకు దీవించమని, విరిచి వడ్డించి తృప్తిపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము జాయ్ ఇన్ గివింగ్ అండ్ జాయ్ ఇన్ లివింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించుటలో, క్రీస్తు కొరకు త్యాగం చేయటలో ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆనందము ఈ అధ్యాయం తెలియజేస్తుంది.
నేను నిన్న 14వ వచనం నుండి 23వ వచనం వరకు చెప్పేశాను. కానీ అందులో కొంచెం నొక్కి వక్కాణించి చెప్పాల్సిన పదాలు కొన్ని ఉన్నాయి. అది ఏమిటంటే, ఫిలిప్పీలు పౌలు గారి యొక్క సువార్త పరిచర్యలో వారు మాసిదోనియా నుండి అతడు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఉత్తరం రాసే వరకు వారు పాలిభాగస్తులుగా ఉన్నారు. వారు మాత్రమే పాలిభాగస్తులుగా ఉన్నారు. మీరు తప్ప మరి ఏ సంఘపు వారు, మీరు తప్ప మరి ఏ సంఘపు వారు. ఇక్కడ అన్ని సంఘాలు, కొరింథీ సంఘం ఉన్నది, తెసలోనిక సంఘం ఉన్నది, రోమా సంఘము ఉన్నది, కొలసి సంఘము అప్పటికే ఉన్నది. ఇన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడాను మీ సంఘమే నా ప్రతి అవసరంలో పాలిభాగస్తులయ్యారు. మీరు తప్ప మరి ఎవరు అవ్వలేదు అన్నప్పుడు మీరు మాత్రమే అయి ఉన్నారని మీకే తెలియను. సో ఇది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఫిలిప్పీ సంఘము మాత్రమే ఆ విధంగా పాలిభాగస్తులై ఉన్నారు అని మనం చూస్తే, ఫిలిప్పీ సంఘము చాలా స్పష్టంగా మనకు నిర్మాణాన్ని ఒకసారి ఆలోచించాలి. ఫిలిప్పీ సంఘం యొక్క నిర్మాణంలో తుయతైరా పట్టణస్థురాలు, ఊదా రంగు పొడి, వెరీ కాస్ట్లీ మెటల్, అది చాలా ఖరీదైనది. దానితో వర్తకం చేసే లూధియా అక్కడ రక్షణ పొందింది. వన్ బిజినెస్ గ్రేట్ మ్యాగ్నెట్ రక్షణ పొందింది. రెండవ వ్యక్తిగా మనం ప్రత్యేకంగా గమనించాల్సింది జైలర్. ఇక్కడ ఈ చర్చ్కి మనం చూస్తున్నప్పుడు ఒక ఆడపిల్ల మిరాకలస్గా డీమాన్స్ నుంచి విడిపించబడింది. వీళ్ళు నిర్మాణం చేసినటువంటి సంఘం, వీరు ఒక అద్భుతమైనటువంటి సువార్త పునాది మీద కట్టబడినటువంటి సంఘంగా కనిపిస్తున్నారు. దే సా ద పవర్ ఆఫ్ గాడ్ మిస్ట్ ఆఫ్ దామ్. వారి మధ్యలో దేవుని యొక్క శక్తిని వారు స్వయంగా వారు చూడగలిగారు. పవర్ ఓవర్ ద డీమన్స్. దయ్యముల మీద దేవుడు శక్తి కలిగి ఉండటాన్ని, అలాగే సృష్టి భూకంపం ఇచ్చి ఆ జైలు గోడలు బద్దలు కొట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. తలుపులు, తాళాలు, సంకెళ్ళు ఊడిపడ్డాయి. ఈ గొప్ప పునాదుల మీద కట్టబడి, క్లియర్ డాక్ట్రిన్ పైన కట్టబడినటువంటి ఈ సంఘం అతి పేదవారైనప్పటికీ కూడాను వాళ్ళు పౌలు యొక్క అవసరాలు తీర్చడంలో మాటికి సహాయం చేశారు. కొరింథీ సంఘంలో పౌలు గారు రాసింది ఏమిటంటే, కొరింథీయులకు మాసిదోనియా సంఘం ఇంతగా చేస్తారని నేను అనుకోలేదు. ఎంతగా చేశారంటే, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం విస్తరించిపోయింది అని అన్నాడు. వారు బ్రతిమలాడి మాకిచ్చారు అన్నాడు. బ్రతిమలాడితే ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళ. అర్థమైందా? బ్రతిమలాడితే ఇచ్చేవారు లేరు, కానీ బ్రతిమాలి ఇచ్చారు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్, రియల్ బ్లెస్సింగ్ అండ్ ద మినిస్ట్రీ. చాలామంది పరిచర్య అంటే ఏమేమో అనుకుంటున్నారు. సువార్త ప్రకటన, సువార్త మీటింగ్లు కండక్ట్ చేయటము, ఇవ్వటం కూడా పరిచర్యగా భావించారు వాళ్ళు. అది ఇందులో మిస్టరీ. సక్సెస్ ఆఫ్ వెస్ట్రన్ కంట్రీస్, పాశ్చాత్య
పశ్చిమ దేశాలు ఉన్నవే అవి ఆర్థికంగా ఎందుకు అభివృద్ధి చెందాయి? ఇప్పుడు ఇండియాలో 21% ఆఫ్ ఎర్నర్స్ లెస్ దాన్ 100 రూపీ పర్ డే ఉన్నారట. అంటే $1.5 ఇన్కమ్ లేని వాళ్ళు ఇండియాలో ఆదాయపరులలో 21% ఉన్నారు. అసలు ఆదాయమే లేని వారు చాలా అత్యధిక శాతమే ఉన్నారు. డిపెండెంట్స్ హౌస్ హోల్డ్ అంటారు, నలుగురిని కలిపి ఒక హౌస్ హోల్డ్ అంటారు. ఆ నలుగురిలో ఒకడు ఆదాయపరుడు ఉంటాడు, నలుగురు ఉండరు. అట్లా ఆ ఒక్కరిలో లెక్కేసుకున్నా కూడాను 21% ఇండియాలో లెస్ దాన్ $1.5, $100 కంటే తక్కువ. మీరు ఆలోచించు, $100కి ఏమొస్తుందండి? రూపాయి కిలో బియ్యం ఇస్తే ₹5 అన్నా క్యాంటీన్లో ఇస్తే సరిపోతుందా? ఒక పండగకు ఒక ఏదైనా ఇస్తే సరిపోతుందా? ఈ లెస్ దాన్ 100 రూపీస్ని నలుగురు పంచుకుంటే యావరేజ్ ఫ్యామిలీకి 15 రూపీస్, 20 రూపీస్, మ్యాక్సిమం 25, లెస్ దాన్ 25 రూపీస్. ₹25 కూడా తలకి లేకపోతే వాడు తింటాడా, ఉంటాడా, కరెంటు బిల్లే కడతాడా, ఇంటద్దె కడతాడా? ఎందుకు ఇంత పావర్టీలో ఉంది భారతదేశం? భారతదేశంలో చారిటీ లేదు, గివింగ్ లేదు. మీరు చూడండి, మల్టీ మిలియనర్స్ ఉన్నారు ఇండియాలో. వాళ్ళ చారిటీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం వచ్చే చారిటీ మినహా ఎంత పర్సెంట్ ఉంటుంది? ఉదాహరణకి వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కొరకు చారిటీ ఇచ్చారనుకోండి, అది ట్యాక్స్ ఎగ్జంప్షన్లో మళ్ళీ వాళ్ళకి రాయితీ అయిపోతుంది. అది వాళ్ళకి కలిసి వస్తుందే కానీ వాడికి చారిటీ కాదు అది. కానీ దే ఫీల్ దట్ ఈస్ చారిటీ అండ్ ద గవర్నమెంట్ ఆల్సో ఫీల్ దట్ ఇట్ ఈస్ చారిటీ. కనుక ₹100 నువ్వు ఇంత ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ను కనుక పలానా చారిటబుల్ ఆర్గనైజేషన్కి ఇస్తే ట్యాక్స్ ఎగ్జంప్షన్ 80G అంటారు దాన్ని. ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చేస్తుంది. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చేస్తుంది కాబట్టి వాడు చారిటీ ఇస్తాడు తప్ప అంతకు మోర్ దాన్ దట్ ఎంత ఇస్తున్నాడు? ఇవాళ మనకు చాలా పేదలు, ధనవంతులైన వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎంత చారిటీలో భాగం తీసుకుంటున్నారు? మీరు పాశ్చాత్య దేశాల్లో దాతలతో ఈ తూర్పు దేశాలు ఉన్నాయి, జపాన్, ఇండియా, చైనా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వీటిలో చారిటీ మీరు కౌంట్ చేసి చూడండి, మచ్ డిఫరెన్స్. లెక్కటానికే వీల్లేనంత డిఫరెన్స్ ఉంది. కారణం ఏంటంటే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, మెసడోనియన్ బ్యాక్గ్రౌండ్ ఆ యూరోపియన్ చర్చెస్లో ఉన్నది. ఇవాళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిచర్యలన్నింటికీ కూడాను సపోర్ట్ అక్కడి నుంచే వస్తుంది. ఆఖరికి ఇస్రాయేల్ దేశానికి కూడాను వాక్యాన్ని బట్టి జూయిష్ క్రిస్టియన్స్ని ప్రేమించి, జ్యూస్ని ప్రేమించి అండగా నిలబడింది యూరోపియన్ కంట్రీస్. అమెరికాలో ఒక సమ్మిట్ జరిగింది. 3000 టాప్ రిచ్ పీపుల్ ఒకచోట అసెంబ్లీ అయి బెంజమిన్ నెతన్యాహును పిలిపించి వాళ్ళు అక్కడ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళని అసెంబ్లీ చేసి దే డిక్లేర్డ్ ద హెల్ప్ ఫర్ ఇజ్రాయెల్. ఇండియాకి డబ్బు ఇస్తున్నారు, చైనాకి డబ్బు వస్తుంది, పాకిస్తాన్కి నిధులు వస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలు ఎన్నో చారిటబుల్ యాక్టివిటీస్ కొరకు ఎంతో పెద్ద పెద్ద మొత్తాల్లో ట్యాక్సెస్ వసూలు చేసి ఉన్నది కూడాను ఇవాళ ఇండియాలో సరిపట్టలేదు. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చర్చ్ అండ్ ఇట్స్ రోల్, మాసిడోనియన్ చర్చ్ అండ్ ఇట్స్ రోల్ ఆన్ ఎర్త్, ఈవెన్ టుడే ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఆ రోజు పౌలు గారు అదే చెప్పాడు, మీరే నాతో ఉన్నారు, మీరే నాతో ఉన్నారు. ఇవాళ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం ₹150 అట్లా పొందుకోగలుగుతున్నాం. మీరు ఒక వైట్ పేపర్ బుక్ బయట కొనుక్కోండి, ఒక ఎక్కాల పుస్తకం కొనుక్కోండి, ₹20 ఉంటుంది. మరి అంత పెద్ద పరిశుద్ధ గ్రంథం అంత మంచి పేపర్తో
మీరు చూడండి, ఆ బైబిల్ ఎంత కాలమైనా ఉంటుంది, ఎంత కాలమైనా ఉంటుంది ఆ బైబిల్. కాబట్టి ఈ బైబిల్ అంత తక్కువకి ఎట్లా వచ్చింది, సబ్సిడరీలో ఎట్లా వచ్చిందంటే దాని ప్రింటింగ్ కాస్ట్ అంతా కూడా సంబడి ఈజ్ డొనేటింగ్. ఎవరో ఒక్కరు స్పాన్సర్ చేస్తేనే తప్ప అది రాదు. అర్థమైందా? కాబట్టి అలానే మనం గిడియన్స్ తీసుకోండి, చిన్న న్యూ టెస్టిమెంట్ బైబిల్స్. ఇండియాలో మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నాం, తెలుగు భాషలో వస్తున్నాయి. మెడ్రాస్ తమిళనాడు వాళ్ళకి సేమ్ బైబిల్ న్యూ టెస్టిమెంట్ వాళ్ళకి తమిళ్ భాషలో, కేరళ వాడికి మలయాళంలో, కర్ణాటక వాడికి కన్నడలో, ఇండియన్ ఆల్ లాంగ్వేజెస్లో, ఇంచుమించుగా 40 లాంగ్వేజెస్లో న్యూ టెస్టిమెంట్ మనకు ప్రింట్ అవుతాం. అది ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఎక్కడి నుండి వస్తుంది? అది సువార్త కదా, బైబిల్ కదా మనుషులు మార్చేది. బైబిల్ చదువుతుంటే దేవుడు మాట్లాడుతుంటాడు. బైబిల్లోని వాగ్దానాలు, బైబిల్లోని సువార్త సత్యాలు మనుషులు మారుస్తున్నాయి. మరి అవన్నీ ఎవరిస్తున్నారు? ఈ మాసిడోనియన్ బ్యాకింగ్ ఉన్న ఆ చర్చెసే ఇప్పటికీ కూడా ఇస్తున్నారు. సహోదరుడా, సహోదరి, మీరు మాత్రమే మాతో పాలువారై ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు నేను మీ గురించి చెల్లిస్తున్నానని మాట్లాడుతున్నాడు. మీ ఫలము విస్తారముగా మీ లెక్కకు రావాలి, మీ లెక్కకు ఫలము విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాడు. మీరు మాకివ్వటం 100-fold యు ఆర్ రిసీవింగ్. ఎందుకు అంటే నాకు ఎక్కువ మీరు ఇవ్వాలని కాదు, మీరు ఎక్కువ పొందటానికి మీరు ఇవ్వాలని. ద సీక్రెట్ ఇన్ క్రిస్టియన్ గివింగ్, we are not losing by giving, we are getting 100-fold by giving. మనం ఇవ్వటం ద్వారా పోగొట్టుకోవటం లేదు, ఇవ్వటం ద్వారా అత్యధికంగా పొందుకుంటాము, అందుకు ఇస్తూ ఉన్నాం మనం. ఇట్ ఈస్ ద మినిస్ట్రీ. పరిచర్య చేసినప్పుడు ఫలితం వస్తుంది. ఇచ్చుటయే పరిచర్య అయినప్పుడు పొందుట ఫలితంగా వస్తుంది. అది సీక్రెట్ ఇన్ క్రిస్టియన్ గివింగ్. కనుక నేను ఒక మాట చెప్తాను. నాకు మా ఇంటి దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు, చనిపోయాడు ఆయన పేరు పిపి విలియమ్స్. వాళ్ళ ఫాదర్ గారు పాలస్ గారు, వాళ్ళ మదర్ పేరు వివేకవతి గారు, స్టాఫ్ నర్స్ ఆవిడే. ఆయన రైల్వేలో పనిచేసేవాడు, బుకింగ్ క్లర్క్గా. ఆయన పిల్లలందరూ కూడా మగపిల్లలు. ఒకప్పుడు ఆయన పిల్లల్లో ఒక సైంటిస్ట్, ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక ఐఏఎస్, బిజినెస్ మ్యాగ్నెట్స్, అట్లా ప్రొఫెసర్స్, డాక్టర్స్ అట్లా ఉన్నారు. ఒకరోజు ఒక కొడుకు రాశాడు ఉత్తరం ఆయనకి, అయ్యా నా డబ్బు సరిపోవట్లేదు, డబ్బు పంపించిన ఆయన. అప్పుడు ఆయన తిరిగి రాసిన ఉత్తరం ఏమిటంటే, గివ్ టైత్ టు గాడ్. దేవునికి నువ్వు దశంభాగం ఇస్తున్నావా లేదా అని ప్రశ్నిస్తూ ఆయన ఉత్తరం రాశాడు. నువ్వు ఈ ఉత్తరం నాకు రాశావు, నాకు ఇంకా నీడ్స్ మిగిలిపోయాయి అని అంటే యు ఆర్ నాట్ క్లియర్ ఇన్ టైత్. దశంభాగం ప్రభువుకి ఇచ్చి వాక్యములు రాసింది శోధించమని రాసింది. సో కాబట్టి నువ్వు అత్యధికముగా ఇచ్చిన కొలది కూడా నీకు సమృద్ధి ప్రభు ఇస్తూ ఉన్నాడు, ఇస్తాడు అనేది వాక్యం చెబుతుంది కదా. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరని వాక్యం చెబుతుంది. కాబట్టి ద మోర్ యు గివ్, ద మోర్ అండ్ మోర్ యు రిసీవ్. నువ్వెంత ఎక్కువగా ఇస్తున్నావో అంతగా నీవు తిరిగి పొందుకుంటున్నావు అనేది దేవుని వాక్యం. కనుక ఫలము మీకు, విస్తార ఫలము మీకు రావాలి అని నేను అపేక్షతో చెబుతున్నాను, మీరు నాకు ఇంకా ఇవ్వాలని కాదు అని అన్నాడు. ఈ తాత్పర్యం ప్రతి సేవకుడు కలిగి ఉండాలి. సంఘం మనకు ఇస్తున్నది వారి ఆశీర్వాదం కొరకు, వారికి అత్యధిక ఆశీర్వాదం కొరకు. కనుక క్రిస్టియన్ గివింగ్లో టైత్ అందుకనే కంపల్సరీగా ఇస్తారు. న్యూ టెస్టిమెంట్లో మోర్ దాన్ టైత్ ఇవ్వటం అనేది అభ్యాసం. కనుక ఇది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవునికి ఇవ్వటం వలన, దేవునికి ఇవ్వటం అంటే దేవుడు తింటాడా వచ్చి? అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేసి తిరిగి
కనుక నాకు చేసి తిరిగి అది అల్పులైన ఈ నా సహోదరులు, ద పూర్ పీపుల్ ఇన్ ద చర్చ్, ద విడోస్ ఇన్ ద చర్చ్, ద ఆర్ఫన్స్ ఇన్ ద చర్చ్, disabled people in the church. It is the responsibility of the believer about the other believer. కనుక మీ సమృద్ధి వారి అవసరతకు, వారి సమృద్ధి మీ అవసరతకు, ఇది స్లోగన్ చర్చిలో. కనుక దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు మీరు మాత్రమే అంటంలోను, మీకు విస్తార ఫలం రావాలంటంలోను అపేక్షించి చెప్పటం లేదు. తన స్వార్థం కొరకు, తన కొరకు ఇమ్మను చెప్పటం లేదు. ఇవాళ ఈ ట్రూత్ మీరు గ్రహిస్తే ధన్యులమే. మీరిచ్చేది మీరు పొందటానికి, మీరు 100 రెట్లు పొందటానికి మీరు ఇవ్వండి. అది పౌలు గారి యొక్క టీచింగ్. తర్వాత మరొకటి నేను మీ ముందు ఆలోచన చేస్తుంది ఏమిటంటే, క్రీస్తు యొక్క మహిమలో దేవుని ఐశ్వర్యంలో మన ప్రతి అవసరం తీర్చబడుతుంది. నేను హంగర్ ప్రాజెక్ట్ గురించి మీకు డే టు డే రిపోర్ట్ చెప్తున్నాను. ఇవాళ మార్నింగ్ ఏమీ లేకుండానే మళ్ళీ నేను ప్రారంభించాను. ప్రభు నా రికార్డింగ్ టైంకి ఇంకా నాకు అవసరాలు ఉన్నాయి ఇవాళ ప్రోగ్రాం కాదు, కానీ ఖచ్చితంగా అవి పంపిస్తాడు. ఎందుకంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయం చివరి భాగంలో యాకోబుని గురించి మాట్లాడుతూ ప్రభువు చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఎంత గొప్ప ధైర్యం అంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను పిలిచాను, నేను నీకు సహాయం చేయదును, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నీకు తోడుగా ఉంటాను. ఇవి ప్రభు అందులో ఇశ్రాయేలు నీవు నా సేవకుడు, నా స్నేహితుడైన అబ్రహాము కుమారుడు అంటాడు. రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ద గాడ్ విత్ ఇజ్రాయెల్ ఎక్సలెంట్ కదండి. నువ్వు నా సేవకుడివి, అక్కడితో అయిపోలేదు. ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్. అక్కడితో అవ్వలేదు, నా ఫ్రెండ్ కొడుకు నువ్వు. అది మనకి ప్రభు ఆ రోజున ఓల్డ్ టెస్ట్మెంట్లో అబ్రహాం గురించి చెప్పాడు. రిలేటివ్స్ ఆఫ్ అబ్రహాం. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం. పైగా నువ్వు నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అన్నాడు. మరి న్యూ టెస్ట్మెంట్కి వస్తే అబ్రహాము కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు సంబంధులం మనం. అర్థమైందా? నువ్వు అక్కడ ఫ్రెండ్ కొడుకువి. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇజ్రాయేల్ సన్ ఆఫ్ ద ఫ్రెండ్ కొడుకు. కానీ న్యూ టెస్టిమెంట్లో యూ ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడివి అని చెప్పాడు. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ద ఫ్రెండ్ టు క్రైస్ట్. ఇన్ క్రైస్ట్ వీ ఆర్ ఫ్రెండ్స్ విత్ గాడ్. దేవునితో మనము స్నేహితులుగా ఉంటున్నాము. ఒక ఫ్రెండ్ని మించిన వాడు ఎవడుంటాడు చెప్పండి? ఒక ఫ్రెండ్ని మించిన వాడు ఎవరుంటారు చెప్పండి? నేను మాట చెప్తాను. నా దగ్గర ఒక అతను ఉన్నాడు, చాలా పేదవాడు, ఆర్డినరీ లేబర్. తను నాతో అసోసియేట్ అయి పనిచేస్తూ చాలా కాలంగా ఉంటున్నాడు. వాడు చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. సరే, నేను కూడా చాలా ఆర్థికంగా అవసరాల్లో ఉన్నాను ఈ హంగర్ ప్రాజెక్ట్లో. నేను ఒక సందర్భంలో వాడితో మాట్లాడుతూ, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, నాకు ఇట్లా ప్రాబ్లంగా ఉంది కొంత అనగానే హీ కేమ్ విత్ లిటిల్ మనీ. ఒక 2,000 రూపాయలు తెచ్చి నాకు ఇచ్చాడు. నేను ఆ 2,000 రూపాయలు అతనికి ఇవ్వలేకపోయాను. నేను అప్పుడు గ్రహించాను, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు మీ. వాడు నాకు మంచి స్నేహితుడని అప్పుడు నాకు అర్థమైంది. నేను అవసరంలో ఉన్నప్పుడు నా కొరకు ఆలోచించి వీడు మిత్రుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొంచెం వరస్ట్ కండిషన్స్లోనికి నేను వెళ్ళినప్పుడు నేను అతనితో మాట్లాడుతూ, నీకు ఇప్పటికి నేను చాలా డబ్బు ఇవ్వలేకపోయాను, బట్ ఐ వాజ్ ఇన్ మిజరబుల్ కండిషన్. టుడే ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్. నేను కదలేని పరిస్థితులు ఉన్నాను అనగానే, ఉన్నాను రా, మధ్యాహ్నం నేను
మధ్యాహ్నం ఈ కండిషన్లో ఉన్నాను నేను అనగానే వాడు అన్నమాట వెంటనే నేను తెలిసిన, మరి నాకు ఫోన్ చేయకపోయావా? ఈజ్ ఎ పూర్ మ్యాన్, ఈజ్ వర్కింగ్ యాజ్ లేబర్, హీ ఆల్రెడీ గివెన్ మీ లోన్ అండ్ హీ అగైన్ ఆస్కింగ్ మీ వై కాంట్ యూ ఫోన్ టు మీ. మళ్ళీ అడుగుతున్నాడు నన్ను, ఇంకా నన్ను ఫోన్ చేయలేదు. ఫ్రెండ్షిప్ అంటే అది. నీడీ ఫ్రెండ్, నీడీ పర్సన్ని వెతుక్కుంటూ వెళ్ళి త్యాగపూరితంగా మన అవసరం ఆపుకొని వాళ్ళ అవసరానికి ఇవ్వటం, మన అవసరం ఆపుకొని వాళ్ళ అవసరానికి, దాట్ ఈస్ క్రిస్టియానిటీ. దేవుడు తనను అలాంటి స్నేహితుడితో పోల్చుకున్నాడు. దేవుని పేదోడు కాదుగా, దేవుడి దగ్గర సమృద్ధి లేకపోలేదుగా, దేవుని దగ్గర ఐశ్వర్యం ఉన్నది, యేసుక్రీస్తు దగ్గర మహిమ ఉన్నది. ఆ మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడు. నేను ఇప్పుడు వాక్యం చెప్తుండేటప్పటికే నాకు ఇవాళ ప్రాజెక్ట్కి చాలా నీడ్స్ అట్లా పెండింగ్ ఉన్నాయి. బట్ ఐఎమ్ లుకింగ్ అన్ టు గాడ్. మార్నింగ్ 8 అవుతుంది. ఐఎమ్ లుకింగ్ అన్ టు గాడ్. దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. బిఫోర్ 12 o'clock లంచ్ మస్ట్ బి కంప్లీటెడ్. అర్థమవుతుందా? కాబట్టి నేను మనవి చేస్తున్నాను, ఫిలిప్పీ చర్చ్, మాసిడోనియన్ చర్చ్, ఇవాళకి ఆ దేశాలు అంత సంపన్నంగా ఉండటానికి కారణం ది చర్చ్, ఫిలిప్పీ చర్చ్, మాసిడోనియన్ చర్చ్. ఇఫ్ ఇండియా టర్న్స్ లైక్ దిస్, భారతదేశంలో అయిపోతే, భారత క్రైస్తవ్యం ఇలా మారితే ఇండియా ఎంత రిచ్ అవుతుంది, ఇండియా ఎంత గొప్ప దేశం అయిపోతుంది. గొప్ప వాళ్ళతో నిండితే దేశం కాదు, మన దేశం గొప్ప వాళ్ళు ఉన్న దేశమే, కానీ గొప్ప దేశం కావాలి. మన దేశం గొప్ప దేశం అవ్వాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి పొందాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యం ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తి విద్య పొందాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఆహారం కలిగి ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తి గౌరవంగా బ్రతికే పరిస్థితులు కలిగి ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తి ప్రొటెక్ట్ చేయబడాలి. అమెరికాలో ఒక్క ప్రాణం పోటాకు ఒప్పుకోడు ప్రెసిడెంట్. ఇవాళ ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్లో వేల మంది చచ్చిపోతున్నారు. నో వన్ ఈస్ టేకింగ్ కేర్. మీకు ఒక విషయం తెలుసా? ఒక వెహికల్ యాక్సిడెంట్ అయితే ఆర్టీఓ మస్ట్ గివ్ ద అకౌంట్ వై దట్ వెహికల్, ఎందుకు ఆ వాహనం యాక్సిడెంట్ అయిందో చెప్పాలి. అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ నుండి మనం ఇవాళ ఉండిపోయాం భారతదేశంలో. చైల్డ్ లేబర్ అరికట్టలేకపోతున్నారు, న్యూట్రిషన్ ఫుడ్ లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎక్కడ వెళ్ళండి అక్కడ చీటింగ్, కల్తీ, మోసం. ఇండియా నీడ్స్ జీసస్ క్రైస్ట్. ఇండియా నీడ్స్ ట్రూ క్రిస్టియన్స్. అందుకు నేను ప్రేరేపించబడుతున్నాను. అందుకే నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. ప్రభు కొరకు సువార్త ప్రకటించాలి, ప్రజల కొరకు ఆహారం, ప్రజల కొరకు ఆరోగ్యం ఇవ్వగలగాలి. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఇండియా. భారతదేశ సంఘం, క్రీస్తు సంఘానికి ఇది బాధ్యత. ప్రతి పరిశుద్ధుడికి యేసుక్రీస్తునందు వందనాలు చెప్పాడు. సహోదరులందరూ కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటున్నారు. ఇవాళ మనం ముఖాలు తిప్పుకుంటున్నాం. వందనాలు చెప్పుకునే సంస్కృతికి వద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. ఫిలిప్పీ సంఘం ద్వారా మా భారత క్రైస్తవ్యాన్ని సవాలు చేసినందున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేము కూడా మహాసంపన్నమైన దేశముగా వర్ధిల్లుటకు మా ప్రాణాలు, మా ఆరోగ్యాలు, మా ఉపాధి, ప్రభు, మా రక్షణ ఇవన్నీ కూడా అద్భుతంగా నాయన నిలబడుటకు, సాధించబడుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క వ్యక్తి ప్రాణం ఆయన విలువ కలిగింది. అది రక్షించబడుటకును, అది కొనసాగుటకును, భద్రతతో ఉండటకు సహాయం చేయమని ఫిలిప్పీ పత్రిక ముగించగా కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి అవసరం యేసునందు, యేసు మహిమనందు దేవుని యొక్క ఐశ్వర్యము ద్వారా తీర్చబడే కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.